హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను శ్రీజ. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ హనీ కేక్. గోధుమ పిండితో చాలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసేసుకోవచ్చు. దీనికోసం నేను ఎగ్స్ కానీ, పెరుగు కానీ లేదా పాలు విరగొట్టి చేయడం కానీ అస్సలు చేయలేదు. అలా వేయకున్నా కూడా ఎంత సాఫ్ట్ అయినా కేక్ ఎలా తయారవుతుందో అనేది మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. అలాగే కేక్ మెజర్మెంట్స్ని మనం ఏ విధంగా తీసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది అనేది కూడా చిన్న బిట్ అనేది యాడ్ చేశాను. తెలియని వాళ్ళు ఉంటే చెక్ చేయండి, తెలిసిన వాళ్ళు అయితే స్కిప్ చేసేయండి. పదండి మనం కేక్ రెసిపీ చూసేద్దాము. చేసేదానికంటే కూడా ముందుగా మనం చేసే గిన్నెని ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. మందంగా ఉన్న గిన్నె తీసుకొని దాంట్లో ఇసుక కానీ లేదంటే శాండ్ కానీ వేసుకోవాలి. ఒకవేళ అవేమీ లేకున్నా కూడా డైరెక్ట్గా మనం ఆ గిన్నెలోనే ఇలా కింద ఏదన్నా బేస్ చేసుకొని పైన కేక్ టిన్ని పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా బౌల్ కానీ లేదంటే ప్లేట్ కానీ ఈ విధంగా మనకి స్టవ్కి వచ్చే రింగ్స్ కూడా పెట్టుకొని ఈ పైన లిడ్ పెట్టుకోవాలి. దానికి ఏమన్నా హోల్ ఉంటే దాన్ని కూడా కవర్ చేసేయాలన్నమాట. దీన్ని పెట్టి మీడియం ఫ్లేమ్లో హీట్ అవనివ్వాలి. ఈ లోపల మనం కేక్ని తయారు చేసేసుకోవాలి. నేను వాడే కేక్ టిన్ ఇదండి. దీనికి నేను మెజర్మెంట్ కప్స్తో అసలు కొలతలు తీసుకోను, ఇంట్లో ఉన్న కప్స్తోనే మెజర్మెంట్ తీసుకుంటాను. నేను ఎప్పుడు రెగ్యులర్గా ఈ కప్పునే వాడతాను, ఒకే కప్పు వాడతాను. ఈ కప్పుతో మనం తీసుకునేది కేక్ టిన్కి మొత్తం కూడా 2 కప్పులు వస్తుందన్నమాట. సగానికి వస్తుంది. మనం తీసుకునే బ్యాటరు మనం తీసుకున్న గిన్నెకి సగానికి రావాలి. అప్పుడు కేక్ అనేది పర్ఫెక్ట్గా పై వరకు వస్తుందన్నమాట. ఒకవేళ మనం ఇలాంటి స్టీల్ గిన్నెలు, ఫ్లాట్గా ఉండే గిన్నెలు ఏమన్నా వాడితే ఇలా చిన్న బౌల్కి అయితే స్టీల్ కూడా చక్కగా వాడుకోవచ్చు అండి. కానీ చక్కగా గ్రీస్ చేసుకోవాలి. అలాగే బటర్ పేపర్ లాంటిది యూస్ చేసుకోవాలి, లేదా హోమ్మేడ్ బటర్ పేపర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా అదే కప్పుతో అయితే ఈ కప్పుని 1 కప్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎక్కువ అంటే పై వరకు వస్తుంది. ఒకవేళ దీన్ని వాడేమో అంటే దీనికి కూడా 2 కప్పులు వస్తుంది. కేక్ టిన్ను అలాగే ఈ పెద్ద బౌలు 2 కూడా సైజు ఒకటేనండి, కాకపోతే డిజైన్లో కొంచెం వేరనమాట. దీనికి మీరు వాడాలంటే చక్కగా ఏదో ఒకటి ఆయిల్ కానీ బటర్ కానీ గ్రీస్ చేసుకోవాలి, ఆ తర్వాతే వాడుకోవాలి. లేదా కింద బటర్ పేపర్ అనేది వేసుకుంటే మరింత బాగా వస్తుంది. ఇప్పుడు మనం కేక్ బ్యాటర్ని తయారు చేసేసుకుందాము. నేను గోధుమ పిండిని ఇక్కడ 1.5 కప్పు తీసుకుంటున్నానండి. 1.5 కప్పు సేమ్ కప్ అనమాట, కానీ ½ కప్ మాత్రం వేరే కప్పు వాడుతున్నాను. అది ఆ కప్పుకి సగానికి వస్తుందన్నమాట. ఈ కప్పు 1.5 కప్పు వేసేసి దీంట్లోకి మనం బేకింగ్ సోడా వేసుకోవాలి. ఒకవేళ బేకింగ్ సోడా ఇంట్లో లేకుంటే దాని బదులుగా ఈనో వాడుకోవచ్చు, లేదా వంట సోడాలో నిమ్మరసం వేసుకొని వాడుకోవచ్చు. నిమ్మరసం లేకుంటే వెనిగర్ కూడా వాడుకోవచ్చు. కానీ ఈనో వాడినా వంట సోడాలో నిమ్మరసం వేసి వాడినా ఈ ప్రాసెస్ అంతా కూడా మనం బ్యాటర్ అంతా కలిపేసి ఇంకా కేక్ టిన్లో వేసి బేక్ చేస్తామన్నప్పుడు ఇవి మిక్స్ చేసుకోవాలన్నమాట. ఏదో ఒకటే వాడాలి, ఒకటి ఈనో కానీ లేదంటే మామూలు సోడాలో నిమ్మరసం వేసి కానీ వాడుకోవాలి. నేను ఇక్కడ ఉంది కాబట్టి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడరు అలాగే ½ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసాను. ఇవన్నీ కూడా మిక్స్ చేసేసి ఒకసారి జల్లెడ పట్టేసుకోవాలి. జల్లెడ ఎందుకు పట్టాలి అంటే ఏమన్నా లమ్స్ ఉన్నా అవన్నీ కూడా పైన వచ్చేస్తాయన్నమాట. అలా లమ్స్ అన్నీ లేకుండా ఈ విధంగా మనం మామూలు జల్లెడని తీసుకొని కూడా జల్లెడ పట్టేసుకోవచ్చు. మనం ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ కేక్ రావాలి అంటే ఇలాగా చిన్న చిన్న టిప్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ అయిన కేక్ అనేది తయారైపోతుంది. ఈ విధంగా జల్లెడ పట్టేసిన తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాము. నేను అదే కప్పుతో 1/2 కప్పు నూనె తీసుకుంటున్నాను. నూనె బదులుగా వెన్న కానీ నెయ్యి కానీ వాడుకోవచ్చు. అలాగే 1/2 కప్పు పంచదారని పొడి చేసి వేసుకుంటున్నాను. అలా పొడి చేస్తే మనకి 1 కప్పు వరకు పౌడర్ అవుతుందన్నమాట, షుగర్ పౌడరు. ఇలా వేసుకున్న తర్వాత చిటికెడు ఉప్పు వేసుకుంటున్నాను. ఒకవేళ సాల్టెడ్ బటర్ వాడితే మాత్రం ఉప్పుని స్కిప్ చేసేయండి. అలాగే వెనీలా ఎసెన్స్కి బదులుగా ఇలాచీ పౌడర్ కూడా వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి. దీనికోసం నేను ఇక్కడ పాలు వాడుతున్నానండి, బ్యాటర్ మొత్తం కలుపుకోవడానికి. ఒకవేళ పాలు లేకుంటే నీళ్ళను కూడా వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి ఇంట్లో దొరికే వస్తువులతోనే కేక్ని ఎలా తయారు చేయాలనేది మరో వీడియో పెడతాను, ప్లీజ్ వాచ్ చేస్తూ ఉండండి. ఈ విధంగా కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం పిండి కలపడానికి నేను ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నానో అదే కప్పుతో 1 కప్పు వరకు పాలు పట్టాయన్నమాట. మీరు నీళ్ళు తీసుకున్నా కూడా అదే కప్పుని తీసుకోండి. ఈ విధంగా
లమ్స్ లేకుండా కలుపుకోవాలి. చాలామందికి డౌట్ ఉంటుంది, చాలా వరకు కూడా కటింగ్ ఫోల్డ్ మెథడ్లో చూపిస్తూ ఉంటారు కదా, మరి ఇలా చేస్తే కేక్ వస్తుందా అని. ఖచ్చితంగా వస్తుందండి. కటింగ్ ఫోల్డ్ మెథడ్ అనేది ఎక్కువగా ఎగ్ యూస్ చేసేటప్పుడు మనం కటింగ్ ఫోల్డ్ మెథడ్ చేస్తారు. ఇలా అయితే మామూలుగా కూడా కలిపేసుకోవచ్చు. ఇది మనం సింపుల్ కేక్ చేసుకుంటున్నాము కాబట్టి ఇలా కూడా చేసుకోవచ్చు. విస్క్ ఉండి విస్క్తో కానీ కలిపితే మరింత ఫాస్ట్గా అయిపోతుంది. కానీ అందరి ఇంట్లో ఒకవేళ అందుబాటులో ఉండకపోవచ్చు. అట్లాంటి వాళ్ళ కోసం నేను ఇలా స్పూన్తో కలిపి చూపిస్తున్నాను. స్పూన్ కొంచెం టైం తీసుకుంటుందండి. అది కూడా చాలా సాఫ్ట్గా చాలా తొందరగా అయిపోతుంది. అసలు ఎటువంటి లమ్స్ అనేది ఉండకూడదు. ఎక్కడ కూడా చిన్న ఉండలు కూడా లేకుండా చాలా స్మూత్గా బ్యాటర్ని తయారు చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకున్నామంటే ఆ ఉండలు అనేది ఎక్కువ లేకుండా చాలా ఫాస్ట్గా మిక్స్ అయిపోతుందన్నమాట. మన బ్యాటర్ అనేది ఈ విధంగా స్మూత్గా ఈ విధంగా వేస్తూ ఉంటే అది నెమ్మదిగా జారుతూ ఉండాలన్నమాట. ఇది మనకు పర్ఫెక్ట్గా కేక్ తయారవడానికి బ్యాటర్ అనమాట. మరి ఎక్కువ లిక్విడ్ ఫామ్లో ఉండకూడదు, అలాగే ఎక్కువ గట్టిగా ఉండకూడదు. చాలామందికి కంప్లైంట్ ఉంటుంది కేక్ పగిలిపోతుంది పైన అని. ఈ బ్యాటర్ మనకి ఏ కన్సిస్టెన్సీలో తయారవుతుంది అనే దాన్ని బట్టి మన కేక్ కూడా చక్కగా బేక్ అవుతుంది. ఇది నేను టిన్లో పోసేస్తున్నాను. నేను కేక్ టిన్కి ఆయిల్ ఏమీ గ్రీస్ చేయట్లేదండి, ఎందుకంటే ఇది నాన్ స్టిక్ కాబట్టి దానికి ఏమీ అవసరం ఉండదు. ఇలా వేసిన తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ప్రీ హీట్ అవుతున్న గిన్నెలో పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఒక 20 నుంచి 30 నిమిషాలు కూడా పట్టొచ్చండి. మనం 15 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. మనం మాటికి తీసి చూస్తూ ఉండకూడదు. అలాగ మనం బయట ఉన్న ఆ చల్లటి గాలి లోపలికి వెళ్తే అది పొంగడం అనేది చాలా లేట్ అయిపోతుంది. మన కేక్ కూడా పర్ఫెక్ట్గా పొంగదు. కనీసం మనం 15 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసి మన కేక్ తర్వాత మరో 10 నిమిషాలు ఉంచండి. ఇలాగా నేను 20 నిమిషాల తర్వాత చూస్తున్నానండి ఈ కేక్ని. ఇలా ఎప్పుడు చెక్ చేసినా మధ్యలోకి మనం టూత్పిన్ కానీ లేదా చాకుని కానీ గుచ్చి చూసామంటే అర్థమైపోతుంది. ఇప్పుడు ఇది కుక్ అయిపోయినట్టే. దీన్ని రిమూవ్ చేసేసి చల్లారనివ్వాలి. దీని మీద మనం సిరప్ అన్ని తయారు చేసుకునే లోపల దీని మీద ఒక క్లాత్ వేసి పక్కన ఉంచేసామంటే ఇది పైన మాయిశ్చర్గా అలాగే ఉంటుంది, లేదంటే ఎండిపోతుంది అనమాట. ఇప్పుడు దీనికోసం హనీ సిరప్ని తయారు చేసుకుందాము. 2 టీ స్పూన్ల పంచదార, 2 టేబుల్ స్పూన్ల హనీ వేసుకుంటున్నాము. దీన్ని చక్కెర మెల్ట్ అయిపోతే సరిపోతుందండి. గిన్నెలోకి తీసేసుకొని తర్వాత జామ్ని వేసుకుందాము. జామ్ కొంచెం గడ్డలుగా ఉంటుంది కదా, దాన్ని లిక్విడ్ ఫామ్లోకి తీసుకురావాలి. 3 టేబుల్ స్పూన్లు తీసుకుంటున్నాను నేను ఇక్కడ. 3 టేబుల్ స్పూన్లకి 1 టేబుల్ స్పూన్ హనీ వేసుకుంటున్నాను. మనకి హనీ కేక్ కాబట్టి కొంచెం హనీ ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇవి వేసిన తర్వాత కొంచెం లిక్విడ్ ఫామ్లోకి వచ్చాక దీన్ని కూడా తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి కొంచెం చల్లారనివ్వాలి. జామ్ మాత్రం కొంచెం గోరువెచ్చగానే ఉండాలండి, లేదంటే అది మళ్ళీ గడ్డగా అయిపోతుంది. ఈ లోపల మనం మిగతా ప్రాసెస్ చూసేద్దాము. పైన డెకరేట్ చేసుకోవడానికి ఎండు కొబ్బరిని తీసుకొని పైన తొక్క తీసేసి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఇది బయట మార్కెట్లో కూడా దొరుకుతుందండి. దీన్ని డెసికేటెడ్ కోకో పౌడర్ అని అంటారు. ఇలా సింపుల్గా మన ఇంట్లో కూడా తయారు చేసేసుకోవచ్చు. ఇలా తయారైన తర్వాత మనం మిగతా ప్రాసెస్ చూద్దాము. కేక్ బాగా చల్లారిన తర్వాతే రిమూవ్ చేసుకోవాలి. అలా చేసే ముందు ఇలా సైడ్ అంతా కూడా చాక్తో ఒకసారి తీసుకొని తర్వాత మనం దాన్ని రివర్స్ చేసేసి ఒకసారి ట్యాప్ చేస్తే సరిగ్గా రిమూవ్ అయిపోతుంది అనమాట. నాన్ స్టిక్ కాబట్టి ఇది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. మీరు స్టీల్ వాడినా అల్యూమినియం వాడినా కొంచెం ప్రాసెస్గా చేసుకోండి, అప్పుడే చక్కగా రిమూవ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మీకు డీప్గా క్లోజప్లో చూపిస్తాను, చూడండి ఎంత సాఫ్ట్గా తయారైందో. ఇంత తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంత సాఫ్ట్ అయిన కేక్ మనకి ఇంట్లో తయారైపోతుంటే మరి బయట ఎందుకండి కొనడము. చూస్తున్నారు కదా
ఎంత సాఫ్ట్ అయిన కేక్, ఎంత లుక్ అసలు ఎంత బాగుందో, టేస్ట్ దానికంటే రెట్టింపుగా ఉందండి. చాలా చాలా టేస్టీగా ఉంది. ఈ విధంగా టూత్ పిన్ కానీ లేదంటే చాక్ కూడా తీసుకొని చిన్న చిన్నగా ఘాట్లు పెట్టేసి ఇలా చేసుకోవడం వల్ల మన చేసుకున్న సిరప్ వేసినప్పుడు లోపలికి కేక్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అప్పుడే కేక్ మంచిగా మాయిశ్చర్గా తయారవుతుంది. ఈ విధంగా చేసిన తర్వాత మనం హనీ సిరప్ ఉంది కదా, దాన్ని వేసేసి ఎంతవరకు వీలైతే అంతవరకు వేసుకోండి. అప్పుడు మన కేక్ అనేది చాలా జ్యూసీగా తయారవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కావాలంటే షుగర్ని తగ్గించుకొని కూడా వేసుకొని చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనం జామ్ కూడా దీని మీదకి అప్లై చేసేసుకుందాము. ఇది ఓన్లీ పైనే కాకుండా మీకు కావాలంటే సైడ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. నేను మొత్తం అప్లై చేశానండి, సైడ్స్ అలాగే పైన మొత్తం అప్లై చేశాను. ఇలా చేసుకోవడం వల్ల మనకి తినేటప్పుడు కూడా జామ్ అనేది తగులుతూ చాలా రుచిగా ఉంటుంది కేక్ అనేది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న కొబ్బరి పొడిని కూడా చల్లేసుకుందాం. నేను ఇక్కడ కొంచెం ఎక్కువగా కొబ్బరి పొడి వేస్తున్నానండి. మీకు వద్దనుకుంటే లైట్గా చల్లుకోండి. ఇది వేసినా కూడా కొంచెం సేపటికి మొత్తం కలిసిపోయి మొత్తం రెడ్గా కనపడుతుంది అనమాట. చాలా లుక్ అనేది డెలిషియస్గా తయారైపోతుంది. చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీకు కట్ చేస్తూ ఉన్నప్పుడు మీకు అర్థమవుతూ ఉండొచ్చు, చాలా చాలా సాఫ్ట్గా తయారైపోయి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే మీ వాల్యుబుల్ కమెంట్స్ని తెలియచేయండి. మళ్ళీ మరో వీడియోతో మరో రెసిపీతో కలుస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.